అలిగేషన్స్, మేము ఎటువంటి ఫేక్ అలిగేషన్స్ ఇక్కడ చేయట్లేదు. ఇప్పటికి కూడా వీఆర్ క్లియర్ ఆన్ అవర్ స్టాండ్. మంగ్లీ గారు ఇస్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఏదో రిమాండ్ రిపోర్ట్లో ఆమె పేరు లేనంత మాత్రం అవ్వదండి. ఇప్పుడు నా పేరు ఉందండి, నా పేరు చెప్పుకొని ఎవడో వచ్చి ఏదో స్కామ్ చేస్తాడు, పైసలు దొప్పుకొని తింటాడు, అప్పుడు నా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా మినిమం. ఈరోజు మంగ్లీ గారు పేరు చెప్పుకొని ఇన్ని డబ్బులు తండుకున్నప్పుడు మరి ఆమె రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. ఇంతమంది మొన్న మీరే తండాలకు పోయారు, అక్కడ తండాలలో అడుక్కుంటుంటే చెప్తుంటే వాళ్ళు ఏమంటున్నారండి, మరి ఎందుకు వచ్చినావు మా ఇంటికి 3-4 సార్లు అని అన్నారు. ఇదే శివ చౌహాన్ అంటాడు మా అక్కకి దీనికి సంబంధం లేదు అని చెప్పేసి. ఉందా లేదా అనేది చూస్తున్న ప్రజలందరూ గమనించాలా. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఐఎమ్ రిక్వెస్టింగ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు, ఎవరైనా కానివ్వండి, అది మంగ్లీ కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఈ రమావత్ మధు అనే పర్సన్కి అండ్ ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళంతటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ప్రతి ఒక్కరిని లాగాల్సిందిగా కోరుకుంటున్నాము. ఏదైతే 10% ఓట్ బ్యాంక్ ఉందో మా ఎస్టీ ఓట్ బ్యాంక్, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు గవర్నమెంట్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ అస్. మేము మోసం చేయలేదు అని చెప్పేసి ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్ అనుకుంటా అండి నాకు తెలిసి. ఈరోజు మంగ్లీ గారు అంటారు నేను కష్టపడి ఇంత దూరం వచ్చినా అని అంటున్నారు. కష్టం అంటే ఏందమ్మా, ఇది కష్టమా? లేనోడి దగ్గర దోచుకొని తినడం ఇది కష్టం అంటారా? వాళ్ళ కడుపు కొత్త ఒకరు చనిపోయారండి, వాళ్ళ ఫ్యామిలీని ఆదుకుంటారా, లేకపోతే మేము పైసలు పెట్టి వాళ్ళని చదివిస్తుందా? ఇష్టం వచ్చినట్టు ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కాదు మంగ్లీ గారు. మీరు బయటకు రండి. ఈవెన్ నౌ ఇప్పుడు కూడా మేము రెడీగా ఉన్నాం. యూ కెన్ కమ్ అవుట్, యూ కెన్ ఒక డిస్కషన్ మాతో పెట్టినా కూడా వీఆర్ వెల్కమింగ్ యూ. మీరే ఇందాకనే వాళ్ళ బ్రదర్ అన్నారు మాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, నేను హనుమంతుడి భక్తుని, నేను శివరాజ్ భక్తుని, నేను తులజా భవాని భక్తులని ఇంకోసారి చెత్త మాటలు మాట్లాడితే మా దేవుళ్ళ మీద ఒట్లేసి చెత్త అబద్ధాలు చెప్తే మాకు చెప్పు తగ్గుతుందని చెప్తున్నాను నేను. చాలా సీరియస్ వార్నింగ్ చేస్తున్నా వాళ్ళ తమ్ముడికి కూడా. అసలు ఏమనుకుంటారని నాకు అర్థం కాదు. జాతి పరువు మొత్తం తీసి మళ్ళీ పైనుంచి ఇదంతా ఏందని పంచాయతీ. ఈ రోజు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను గవర్నమెంట్ కూడా, ఇలాంటి చెత్తగాల మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.